అండ్ మనం H1B కోసం అప్లై చేయాలి కదా, దానికోసం ఒకసారి మళ్ళీ ఎంప్లాయర్కి రీచ్ అయ్యి బాబా ఏం సంగతి జస్ట్ గుర్తు చేద్దామని చెప్పి మెయిల్ చేస్తున్నా అని చెప్పిన. ఇంకేం రెస్పాన్స్ రాలేదు. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ దిస్ ఈస్ అవర్ సెకండ్ అటెంప్ట్. 2024 మేలో మనం గ్రాడ్యుయేట్ అయినాం. 2025 మార్చ్లో మనకు ఒక ఛాన్స్ ఉంటుండే, 2026 మార్చ్లో ఒకటి ఉంది, 2027 మార్చ్లో ఒకటి ఉంటుంది. సో 2025 మార్చ్లో మన ఎంప్లాయర్, మన కంపెనీ వాడు ఫస్ట్ ఇయర్ ఎంప్లాయ్మెంట్కి మేము H1 ఏం రానన్నాడు. ఇట్స్ ఓకే ఫైన్, కుछ పాతా है कुछ కోతా है కాబట్టి లైట్ తీసుకున్నా. అండ్ నౌ వీఆర్ ఇన్ ద సెకండ్ ఇయర్. ఈ సెకండ్ ఇయర్ కి కూడా ఏమైనా ఒక 4-5 months ముందు చెప్పినుండే. చాలా స్టంట్లు చేసి మా ఆపిల్లలతో మాట్లాడి ఏదేదో సెట్ చేసి ఫైనలీ సెట్ చేసినాం. అండ్ నౌ నెక్స్ట్ మంత్ మనకు ఒక ఛాన్స్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ ఇయర్ ఇంకొక ఛాన్స్ ఉంటుంది. పులి దిల్ గెట్ బ్యాక్. అది పక్కన పెడితే టెక్సస్ లో H1 బ్యాన్ అయ్యింది. టెక్సస్ లో H1 కి ఎంప్లాయర్స్ అప్లై చేయరు అని చెప్పేసి న్యూస్ నడుస్తుంది, చూసే ఉంటారు. అండ్ దాని మీద క్లారిటీ కూడా ఆల్రెడీ మీకు ఉండే ఉంటుంది. ఇఫ్ నాట్ లెట్ మీ గివ్ యూ బ్రీఫ్. టెక్సస్ స్టేట్ గవర్నర్ గ్రెగ్ బై టెక్సస్ స్టేట్ ఏజెన్సీస్ కి ఇంకా పబ్లిక్ యూనివర్సిటీస్ కి ఇప్పటి నుంచి కొత్త H1 అప్లికేషన్స్ వేయొద్దు అని చెప్పిండు. అట్లీస్ట్ టెంపరరీలీ. ఇప్పటికైతే కొత్త H1 అప్లికేషన్స్ చేయడం ఆపమని చెప్పిండు. కీవర్డ్ ఏంటి అంటే కొత్త అప్లికేషన్స్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ H1 ఉన్నోళ్ళకి, అంటే ఆల్రెడీ H1 ఉన్నోళ్ళకి అండ్ ఆల్రెడీ పెటిషన్ వేసి ఇప్పుడు ప్రాసెసింగ్ ఉన్న వాళ్ళకి ఈ రూల్ అప్లై కాదు. అండ్ గ్రెగ్ బై ఈ రూల్ ఎవరి కోసం అని చెప్పిండంటే టెక్సస్ స్టేట్ ఏజెన్సీస్ కి ఇంకా పబ్లిక్ యూనివర్సిటీస్ కి, అంటే ప్రైవేట్ కంపెనీలకి, స్టార్ట్అప్లకి, అమెజాన్, గూగుల్, యాపిల్ లాంటి కంపెనీస్ కి అండ్ కన్సల్టెన్సీస్ కి కూడా ఈ రూల్ అప్లై కాదు. అసలు ఇప్పుడు ఇట్లా ఎందుకు చేసిండ్రు అంటే మోస్ట్లీ పాలిటిక్స్ పంచాయతీ. టెక్సస్ ఎప్పటి నుంచో ఇమ్మిగ్రేషన్ అనేది చాలా చాలా హాట్ టాపిక్. ఎందుకంటే టెక్సస్ బార్డర్లు ఉంటుంది, కిందనే మెక్సికో, ఇదేదో రచ్చరచ్చ పంచాయతీలు నడుస్తూనే ఉంటాయి. ఇప్పుడు H1B లీగలే కదా, స్కిల్ ఉన్న వాళ్ళకి వచ్చే వీసా అయినా కానీ వీసా అనగానే ఇమ్మిగ్రేషన్ లొల్లిలోకి వస్తుంది కాబట్టి ఇది కూడా నడుస్తుంది. అసలు ఇప్పుడు ఇది ఎవరికి ఎఫెక్ట్ అవుతుందా అంటే ఫస్ట్ పబ్లిక్ యూనివర్సిటీస్ కి. యూనివర్సిటీస్ వాళ్ళ యూనివర్సిటీలో మంచి టాలెంట్ ఉండాలని హైర్ చేసుకోవడానికి చూసినప్పుడు ఓన్లీ స్టేట్ లా కంట్రీలో మాత్రమే టాలెంట్ ఉన్న వాళ్ళు ఉండాలని కాదు కదా. అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి చాలా బ్రిలియంట్ మైండ్స్ మస్తు మంది ఉండొచ్చు. సో వేరే దేశాల నుంచి ప్రొఫెసర్స్ ని, రీసెర్చర్లని, ఇంకా PhD వాళ్ళని, ఇంకా వాళ్ళకి కావాల్సిన టాలెంట్ కి H1B వీసా స్పాన్సర్ చేసి సెట్ చేస్తారు. ఇప్పుడు మన గ్రెగ్ బై ఇట్లా చేసినందుకు ఈ పబ్లిక్ యూనివర్సిటీస్ లా ఇంకా స్టేట్ ఏజెన్సీలలో ఎవరైతే పని చేస్తూ ఉంటారో ఆ ఎంప్లాయీస్ కోసం H1 స్పాన్సర్ చేయడానికి వీళ్ళకి స్కోప్ లేదు. ఇప్పటికైతే టెంపరీనే అన్నారు. ఏమైతుందో ఏం చేస్తారో మనకు తెలియదు. ఇట్లా పాలసీ చేంజ్ అయితేనే ఉంటాయి, షిఫ్ట్ అయితేనే ఉంటుంది, రోజు ఒకటి వస్తూనే ఉంటుంది. వీటన్నిటిని తట్టుకొని మనం సర్వైవ్ కావాలి. అండ్ అగైన్ దానికోసం మనకి ఏం కావాలో మీకు తెలుసు. మనం ఏం జాబ్ అయితే చేద్దాం అనుకుంటున్నామో దాంట్లో గట్టి స్కిల్స్, నెక్స్ట్ నెట్వర్క్, ఇంకా రిఫరల్స్ అండ్ ఆఫ్ కోర్స్ కమ్యూనికేషన్, ఇవి సెట్ చేయడం మీద మనం ఫోకస్ పెట్టి వీటి మీద మన టైం ని, ఎనర్జీని స్పెండ్ చేస్తూ ఉంటే బయట ఫ్యాక్టర్స్ ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసినా గానీ మనం కొంచెం తట్టుకొని బయటికి రాగలుగుతాం, స్ట్రాంగ్ ఉండగలుగుతాం. అందుకే ఇప్పుడు మనకు 2 ఆప్షన్లు ఉన్నాయి. ఇద్దరు భయపడుకుంటూ బతకాలి, లేకపోతే స్కిల్స్ నేర్చుకొని ఇంకా తోపయ్యి ఏమైతే అదైందని చెప్పి అప్ స్కిల్ అయ్యకుండా ట్రై చేసుకుంటూనే కూర్చోవాలి. మనం ఇది చూస్ చేసుకుంటే లాంగ్ టర్మ్ లో పక్కా హ్యాపీ ఉంటాం. ఈ పరిస్థితులు అన్ని చూస్తూనే ఉన్నాం కాబట్టి లెవెల్ అప్ కావాలి బాబాయ్. ఇట్లనే సుస్తుగా ఏం చేయకుండా ఉంటా అంటే కష్టమే. మనం లెవెల్ అప్ అయ్యి వేరే లెవెల్ కష్టపడితేనే ఏదో ఒకటి వర్కౌట్ అవుతుంది. ఈజీగా దొరికే రోజులు పోయినాయి. సో ఇక లక్ మీద డిపెండ్ అయిదామంటే మన దరిద్రం ఎట్లుంటో మనకు తెలిసిందే. సో అప్ స్కిల్ అయ్యకుండా కన్సిస్టెంట్ గా కష్టపడితే హోప్ఫుల్లీ ఒక రోజు వర్కౌట్ అవుతుంది. అండ్ వెన్ వి లుక్ బ్యాక్ ఎవ్రీథింగ్ ఇస్ వర్త్ ఇట్ అని అనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్. లెట్స్ ఆల్ స్టే స్ట్రాంగ్. టెన్షన్ పడకుండా ఊపిరి తీసుకొని మెల్లమెల్లగా ఇచ్చి పడేద్దాం. నమస్తే మా, గుడ్ మార్నింగ్. థర్స్డే, నైస్ సనీ అండ్ వార్మ్ డే ఇట్ ఈస్. మంచిగా వైబ్ ఉంది. టైం 9 అవుతుంది. ఇప్పుడే ఆఫీస్కి వచ్చిన. లోపలికి పోయి పని సెట్ చేసి ఇచ్చి పడేద్దాం. లెట్స్ గో. One shift later. టైం అబౌట్ 6 అవుతుంది. ఇప్పుడే ఆఫీస్ అయిపోయింది. అండ్ ఈరోజు కొంచెం ఎక్కువనే పని ఉండే. ఇగో 6 దాకా పని చేసుకుంటూనే కూర్చుండే. ఇట్ వాస్ అ ఫన్ వర్క్ డే, బట్ బాగా హెడేక్ వస్తుంది. ఎనీవేస్ లెట్స్ గో హోమ్. A few moments later. ఆల్రైట్, ఇట్స్ 6:30 అండ్ ఇంటికి వచ్చేసిన. ఇంటికి వచ్చి మళ్ళీ బయటికి పోతున్నాం. ఎస్, మూవీకి పోదామని అనిపించిన ఉండే. ఈరోజు యాక్చువల్లీ 6 కి మన కార్ ది సెట్ చేయడానికి, అదే కార్ మీద ఇంకొకటి మన యూజర్ నేమ్ ది స్టిక్కర్ సెట్ చేయడానికి ఈరోజు 6 కి కలుద్దామని చెప్పి డాన్ బై తో మాట్లాడినుండే. ఇప్పుడు మెసేజ్ చేస్తే మనోడి దగ్గర నుంచి అసలు సౌండ్ లేదు. వాట్ ఈస్ దిస్ డానియల్ బై, వాట్ ఆర్ యూ డూయింగ్? అందుకని ఇప్పుడు ఎట్లాగో బయటకు పోదాం అని చెప్పేసి మైండ్ లో ఉన్నాం కాబట్టి వీఆర్ నౌ గోయింగ్ టు ద మూవీ. సినిమాకి పోదామని ఫిక్స్ అయినా, ఏం సినిమాకి ఏంది అని ఇంకా తెలియదు. ఇప్పుడు చూసి ఏదో ఒకటి సెట్ చేయాలి. ఎనీవేస్ లెట్స్ గో. We are going to Wuthering Heights. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 10 నిమిషాలు లేట్ ఉన్నాం. ఎనీవేస్ లెట్స్ గో. A little later. ఆల్రైట్, సినిమా ఇప్పుడు అయిపోయింది. వన్ ఆఫ్ ద బర్బాద్, బక్వాస్, బుర్రపాడ్, మెంటల్, పాగల్, హౌలా, ఆగం సినిమా. అసలు ఏం చూపిద్దాం అనుకున్నారు, ఏం చూపించారు, అసలు ఏంది పంచాయతీ ఏంది నాకేం అర్థం కాలేదు. ఇది ఇంకా నవెల్ అడాప్టేషన్ అంట. ఒక నవెల్ నుంచి ఇన్స్పైర్ అయ్యి మూవీ తీసిరంట. సినిమా అయితే మొత్తం ఆగమాగం ఉంది. నవెల్ మంచిగానే ఉంటుంది, సినిమా తీసుడు ఇట్లా తీసిరు, లేకపోతే ఆ బేస్ స్టోరీని ఎట్లా ఉంటుందో ఎన్నో మనకు తెలియదు. బట్ వన్ ఆఫ్ ద వియర్డెస్ట్ ఆగం, పాగల్, మెంటల్, మైండ్ ఆగం చేసిన సినిమా చూసి కొంచెం మైండ్ రిలాక్స్ చేసుకుందాం అనుకుంటే ఉన్న మైండ్ కూడా ఖరాబ్ అయింది. ఇది లెట్స్ గెట్ హోమ్.
Later that night. సినిమా చూసి ఇంటికి వచ్చి పాగలున్నైనా అని చెప్పి జర బుర్రను రిలాక్స్ చేయాలని చెప్పి ఇంకొక సినిమా చూసిన. ఈసారి డ్రాగన్ బాల్ సూపర్ హీరో సినిమా చూసినుండే. ఏముండే తెలుసా, క్రేజీ మూవీరా. మన నార్మల్ డ్రాగన్ బాల్ మూవీస్ ఎట్లయితే ఉంటాయో ఆ ఆర్ట్ స్టైల్ కాదు ఇది. ఇది కొంచెం 3D యానిమేషన్. బట్ ఇట్ వాస్ అమేజింగ్. ఐ లైక్ ఇట్. మజా వచ్చింది, వైబ్ ఉండే. అండ్ విత్ దాట్ మనం రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ యా అంతే మరి. బై.